అమ్మకి దెబ్బ తగిలి హాస్పిటల్లో ఉంటే చూడకుండా ఎలా ఉండగలను నాన్న? నన్ను వెంటనే అమ్మ దగ్గరికి తీసుకెళ్ళండి. మొన్నటి వరకు అమ్మా నాన్న ఎక్కడున్నారో తెలుసు. మన దగ్గరికి తీసుకురాలేకపోయినా గుర్తొచ్చినప్పుడల్లా వెళ్ళి చూసేదాన్ని. కానీ ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా పోయిందండి. గాయత్రి చిరంజీవి దగ్గర ఉండటమేంటి? పైగా నాన్న అని కూడా పిలుస్తుంది. అంటే చిరంజీవి గాయత్రిని కన్నబిడ్డలా తనింట్లోనే ఆశ్రయిస్తున్నాడా? ఇంతకీ అమ్మాయితో మాట్లాడారా? రమ్మని చెప్పారా? ఎప్పుడు బయలుదేరుతోందట? రేపు ఉదయం ఫ్లైట్కే బయలుదేరుతుంది. ఎల్లుండి మధ్యాహ్నానికి నీ దగ్గర ఉంటుంది. అమ్మ పడే ఆరాటం చూస్తుంటే ఎప్పుడే అమ్మ దగ్గరికి వెళ్ళిపోవాలనిపిస్తుందన్న. అయినా ఎంత ప్రయత్నిస్తే ఏం లాభం? బాబాయిని చూడాలన్న అదృష్టం మనకుండాలి కదా. ఇక భగవంతుడే దయ చూపి మన బాబాయ్ ఎక్కడున్నారో చూపించాలి. భార్గవి అవినాష్ ఇంట్లో ఎందుకుంది? మీరు చేస్తున్న సహాయం చూస్తుంటే మేమేమిటో, ఉన్నట్టుండి మా పరిస్థితి ఇలా తారుమారవటానికి కారణమేమిటో మీకు అర్థమయ్యే ఉంటుంది. కానీ మీరు మా మీద ఎందుకింత అభిమానం చూపిస్తున్నారో దానికి కారణమేమిటో మేము తెలుసుకోవచ్చా? మీకు సహాయం చేయమని నాకు భార్గవి చెప్పింది. అదే అంటే భార్గవి నాతో చెప్పిందని మీరు అనుకోండి. భార్గవి మీకు చాలా సహాయం చేసిందని చెప్తున్నారు కాబట్టి మీకు మరింత సహాయం చేయమని ఆ భార్గవే నాతో చెప్పిందనుకోండి. అంటే అవినాష్ అంతగా నాకు హెల్ప్ చేయడానికి కారణం భార్గవే అన్నమాట. ఎక్కడున్నా నా కోసమే ఆలోచిస్తూ నాకు సహాయం చేయటానికే ప్రయత్నిస్తోందన్నమాట. ఈ బాబాయ్ నీకేమీ చేయలేకపోయినా నువ్వు ఈ బాబాయ్ కోసం ఇంతగా ఆలోచిస్తున్నావమ్మా. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోవాలి? కనీసం నిన్ను దగ్గరికి తీసుకుని నా గుండెలకు హత్తుకొని అభినందిద్దామన్నా ఈ పరిస్థితిలో నీకు ఎదురుపడే ధైర్యం నాకు లేదమ్మా, నాకు లేదు. గాయత్రి మర్చిపోయినట్టుంది. ఓకే, నేను చూసుకుంటానులే. కేసు అది ఇంకేం ఉండదు, నువ్వు వెళ్ళు. సరే సార్. నమస్తే సార్. ఏం కావాలయ్యా నీకు? నేను ట్యాక్సీ డ్రైవర్ని సార్. ఒక ప్యాసింజర్ నా ట్యాక్సీలో ఈ హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయారు. దీన్ని వాళ్ళకి చేరేలా చూడండి. అంటే రాజేంద్ర గారు ట్యాక్సీ నడుపుతున్నాడా? ఆ ఆరి కొట్టిన దెబ్బకి రోడ్డు మీదకి వచ్చినట్టున్నాడు. సరే, ఇలా ఇవ్వు. దీంట్లో ఏముంది చూడండి సార్. ఇందులో ఎంత డబ్బుందో తెలుసా? చూశాను సార్, అందుకే మీ దగ్గరికి తీసుకొచ్చాను. ఈ హ్యాండ్ బ్యాగ్ ఆ ప్యాసింజర్కి చేరేలా చూడండి. అలాగేలే, నేను పంపిస్తాను, నువ్వు వెళ్ళు. ఇప్పుడే పంపించండి సార్. ఏమయ్యా, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఈ హ్యాండ్ బ్యాగ్ ఎవరిదో తెలీదు.
వాళ్ళు ఎక్కడుంటారో తెలీదు. ఇప్పటికిప్పుడు ఎలా ఇవ్వమంటావయ్యా? ఎంక్వైరీ చేసి కనుక్కొని పంపిస్తానులే వెళ్ళు. అవసరం లేదు సార్. ఆ హ్యాండ్ బ్యాగ్ ఎవరిదో నాకు బాగా తెలుసు. ఫోన్ నంబర్ ఇస్తాను. ఫోన్ చేసి ఆవిడ్ని పిలిపించి ఆ డబ్బిచ్చేసేయండి. ఆ హ్యాండ్ బ్యాగ్ ఎవరిదో నాకు బాగా తెలుసు. ఫోన్ నంబర్ ఇస్తాను. ఫోన్ చేసి ఆవిడ్ని పిలిపించి ఆ డబ్బిచ్చేసేయండి. ఎవరో తెలిస్తే నువ్వే ఇవ్వచ్చు కదయ్యా. నా దగ్గరికి ఎందుకు తీసుకొచ్చా? చూడండి, ఏదైనా పద్ధతి ప్రకారమే జరగాలి. ఫోన్ నంబర్ రాసుకోండి. పెద్ద జిడ్డుగాళ్ళలో ఉన్నాడు. ఏమయ్యా కానిస్టేబుల్, ఆ ఫోన్ నెంబర్ రాసుకో. 65996072. ఆ అమ్మాయి పేరు గాయత్రి. ఫోన్ చేయండి సార్. ఇప్పుడు ఫోన్ చేసేదాకా వదిలిపెట్టేలా లేడు. ఏమయ్యా కానిస్టేబుల్, ఆ నెంబర్కి ఫోన్ చేయి. సరే సార్. హలో, గాయత్రి గారు ఉన్నారండి? నేను కుషాయిగూడ పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నానండి. పోలీస్ స్టేషన్ నుంచా? ఎవరై ఉంటారు? కొంపు తీసి జీవన్ మనుషులు కాదు కదా? మళ్ళీ కొత్త ప్రాబ్లం ఏమైనా తీసుకొచ్చారా? ఇప్పుడు ఏం చేయాలి? ఆ, నేనే మాట్లాడుతున్నాను. చెప్పండి. మీ హ్యాండ్ బ్యాగ్ టాక్సీలో వదిలేశారని టాక్సీ డ్రైవర్ తెచ్చాడు. మీరు వచ్చి తీసుకెళ్ళండి మేడం. ఆ బ్యాగ్ నాదే అని ఆ టాక్సీ డ్రైవర్కి ఎలా తెలిసింది? కార్లో మాట్లాడుకోవడం విని నా పేరు అతను తెలుసుకుని ఉండొచ్చు. ఇంటి ఫోన్ నెంబర్ ఎలా తెలిసింది? ఆ, ఇప్పుడు ఆ టాక్సీ డ్రైవర్ అక్కడే ఉన్నాడా? ఉన్నాడు మేడం. నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. అతను అక్కడే ఉండమని చెప్పండి. అలాగే. ఆవిడ వస్తామన్నారండి. వచ్చే వరకు మిమ్మల్ని ఇక్కడే ఉండమన్నారు. ఏమయ్యా, వెళ్ళి అక్కడ కూర్చొని వెయిట్ చేయండి. ఓకే సార్. వీడేంటి నన్ను పిలిపించాడు? ఎందుకై ఉంటుంది? నిజంగా బ్యాగ్ కోసమేనా లేక నమస్తే సార్. రాజేంద్ర గారు తెచ్చిచ్చిన పర్సు ఈవిడదా? నువ్వు వెళ్ళు. సరే సార్. కూర్చోండి. నా హ్యాండ్ బ్యాగ్ దొరికిందని ఇప్పుడు మీరు ఫోన్ చేశారు కదా, ఆ గాయత్రిని నేనే. డబ్బులు మొత్తం ఉన్నాయో లేవో చూసుకోండి. ఉండే ఉంటాయిలేండి. నా పర్స్ని మీకు టాక్సీ డ్రైవర్ ఇచ్చాడని చెప్పారు కదా, ఆయనేరి? అదిగో అక్కడే ఉన్నాడు. కానిస్టేబుల్, ఆ టాక్సీ డ్రైవర్ ఎక్కడా? ఇప్పటివరకు ఇక్కడే ఉన్నాడు సార్. ఇంతకు ముందే వెళ్ళిపోయాడు. సార్ నువ్వు వెళ్ళు. సరే సార్. ఇంత వేళ నేను ఇంకా ఇంటికి రాలేదేంటి? ఎక్కడికి వెళ్ళి ఉంటారు? ఏమిటండి ఇంత ఆలస్యమైంది? ఎక్కడికి వెళ్ళారండి? ట్యాక్సీ కొంచెం ట్రబుల్ ఇచ్చింది బోనా. అదే బోనా, ఆఫీస్ నుంచి ట్యాక్సీలో వస్తుంటే ట్యాక్సీ ట్రబుల్ ఇచ్చింది, అందుకే ఆలస్యమైంది. చూసావా బోనా,
చదువుకోవటం వల్ల ఎంత ఉపయోగం ఉందో. నా సర్టిఫికేట్ చూసి వెంటనే అకౌంటెంట్గా జాబ్ ఇచ్చేశారు. ఏ ఆఫీస్లో పనిచేస్తున్నారు అంకుల్? అదే బాబు, హైటెక్ సిటీలో. అక్కడ ఉండేవన్నీ సాఫ్ట్వేర్ కంపెనీలు కదా, అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారు. అక్కడ మీరు అకౌంట్స్ రాయడం ఏంటి? హైటెక్ సిటీ అంటే హైటెక్ సిటీ లోపల కాదు బాబు, దాని పక్కనే ఒక రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఉంది, అందులో అకౌంట్స్ రాస్తున్నాను. ఎందుకు అబద్ధం చెప్తారు అంకుల్? ఇందాక మీరు ట్యాక్సీ నడపడం నేను చూశాను. ఎందుకు అబద్ధం చెప్తారు అంకుల్? ఇందాక మీరు ట్యాక్సీ నడపడం నేను చూశాను. మీరు ట్యాక్సీ నడుపుతున్నారా? నేను ట్యాక్సీ నడపటమా? తాను ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నాడు? చూడు బాబు, నేనేంటి ట్యాక్సీ నడపటం ఏంటి? హైటెక్ సిటీ పక్కన సాయి రియల్ ఎస్టేట్ ఉంది కదా, అందులో నేను అకౌంటెంట్గా చేస్తున్నాను. చీకట్లో ఎవరినో చూసి నేను అనుకొని పొరపాటు పడినట్టున్నా. నిజంగానా అంకుల్? నాకెందుకో మిమ్మల్ని చూసినట్టే అనిపించింది. ఏమోలేండి, నేనే పొరపాటు పడి ఉంటాను. చూసావా బోన, చీకట్లో ఎవరినో చూసి నేను అనుకొని పొరపాటు పడినట్టున్నాడు. నేనేంటి ట్యాక్సీ నడపడం ఏంటి? ఇంత చదువుకొని ఇన్ని తెలివితేటలుండి ట్యాక్సీ నడపాల్సిన అవసరం నాకేమొచ్చింది? యాండి, ఆ మాట నా కళ్ళలోకి చూసి చెప్పండి. మీరు చెప్తుంది నిజమని ఇప్పుడు చెప్పండి. మీరు నిజంగా ట్యాక్సీ నడపడం లేదు? చెప్పండి. ఏడవద్దు బోన, నీ కళ్ళల్లో ఈ కన్నీళ్లు చూడకూడదని నేను ట్యాక్సీ నడపడానికి కూడా సిద్ధపడ్డాను. డిగ్రీలున్నా రిటైర్ అయ్యే వయసులో నాకెవరు ఉద్యోగం ఇస్తారు బోన? కానీ మనం బ్రతకాలిగా, నేను బ్రతికించాలిగా, అందుకే ట్యాక్సీ నడుపుతున్నాను. నేనెవరికీ అన్యాయం చేయలేదు. నా కోసం, నా భార్య కోసం కష్టపడుతున్నాను అంతే. బోనా, ఏంటి బోనా ఇది? ఏ భార్య భర్తలదైనా 7 జన్మల బంధం అంటారండి. కానీ మీరు ఎన్ని జన్మలకైనా కావాలి, ఎన్ని జన్మలకైనా మీరే నా భర్త కావాలి.
ఊరుకో ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెర సాని పయనాలేమో చూసి మా ఇల్లు ఉమ్మడిల్లు, అందాల హరివిల్లు, మా ఇల్లు ఉమ్మడిల్లు. మా ఇల్లు